అహంకారం, డబ్బు మదముతో ఏదైతే ఇసుక, ల్యాండ్ మాఫియా, మైన్ మాఫియా, శాండల్వుడ్ మాఫియా వీటితో డబ్బు సంపాదించి ఏదైతే ఈ తల పొగురు పట్టిందో వీరికి వారి స్థానం చూపించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నదనేది ప్రజలందరూ కూడా కోరుతున్నాను. ఇదే మీకు వచ్చిన మంచి అవకాశం. ఇటువంటి ప్రజా వ్యతిరేక చేసే వ్యక్తులు కావాలా మీకు సేవ చేస్తామని మీ ముందర వచ్చే వ్యక్తులు కావాలనేది ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది. ఇక్కడంతా కూడా చాలా దరిద్రంగా తయారైంది. పోలీస్ స్టేషన్ ముందరనే 4 బండ్లు కాల్చి కుటుంబ సభ్యులే పోయి కాలిస్తే ఇంతవరకు వాళ్ళని అరెస్ట్ చేయకుండా చేస్తున్నారంటే ఏ విధంగా లా అండ్ ఆర్డర్ ఉన్నదో ఒక్కసారి ఆలోచన చేసుకోండి. తిరుపతి ఎలక్షన్ వస్తే, బై ఎలక్షన్ వస్తే 34,000 దొంగోట్లు అంటే ముఖం మార్చేసి వేరే ప్రాంతాల నుంచి తీసుకొని వచ్చేసారు. ఈ భారత రాజ్యాంగాన్ని, భారతదేశంలో ఉన్న మన డెమోక్రటిక్ సిస్టమ్ని వీళ్ళు ఏ విధంగా అపహాసం చేస్తున్నారో ఒక్కసారి అధికారులు, ఎలక్షన్ కమిషన్ గమనించాలి.